లక్ష్మణ్ గారు, సో ఈ తప్పు మీదే అంటే మీదే అని ఇటు కాంగ్రెస్ బీజేపీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అంటే 42% కాదు 50% రిజర్వేషన్, బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ మీరు ఎన్నికలకు వెళ్ళండి, వద్దనేది ఎవరు, తెలంగాణ రోల్ మోడల్ గా ఉంచండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇది మొత్తానికి పార్లమెంట్ లో పెట్టి 9th షెడ్యూల్ లో పెట్టి దీన్ని చట్టం తీసుకొచ్చిన తర్వాత మేము స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము, దానికోసమే ఇది డిలే అవుతోంది అని ఇటు కాంగ్రెస్ వర్షన్. అసలు మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల జాప్యానికి అసలు రీజన్ ఏంటంటారు? ఇక్కడ రాజకీయ కోణంలో మనం మాట్లాడుతున్నప్పుడు ఏమైపోతుందంటే, కులగణన చేశారు, బీసీకి 42% మార్చి నెలలోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి ఉండదు. కానీ ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేయాలా అన్నప్పుడు ఏం చేశారు, ఈ బిల్లును సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. పంపి ఇంప్లిమెంటేషన్ మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయండి అని అడిగారు. అంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అక్కడ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి, మన మిత్రులు కూడా సెక్షన్ చెప్పారు, జరగాలని పంపించారు. పంపించినప్పుడు ఎందుకు పంపించాల్సి వచ్చింది అలాగంటే 50% దాటింది కాబట్టి, 50% దాటితే సుప్రీంకోర్టు అంగీకరించదు. అందువలన ఏమైపోయింది, మీరు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయండి అని. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం వాళ్ళు అడిగితే మరి కేంద్ర ప్రభుత్వము ఆ రాష్ట్రం అడిగింది కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేస్తాము అనే నిర్ణయానికి ఎలా రాగలుగుతుంది? అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. ఒక రాష్ట్రాన్ని ప్రత్యేకించి నిర్ణయం తీసుకునే పరిస్థితి అక్కడ ఉండదు పార్లమెంట్. ఇక్కడ మరి ఏం చేయాలి? ఇప్పుడు ఎన్నికలు చేయి, ఎన్నికల ముందేమో అంటే 42% ఏమో ప్రకటించేశారు. కాబట్టి ఇక్కడ విధులేని పరిస్థితి. సుప్రీంకోర్టు కూడా ఆ రిజర్వేషన్ల సంగతి తర్వాత ముందుగా మీరు లేట్ అయిపోయింది, మీరు ఎన్నికలు జరపండి అని టైం బౌండ్ పెట్టి జడ్జిమెంట్ ఇచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేయగలుగుతారు? ఈ యొక్క తక్కువ కాలంలో కేంద్రం నుంచి అక్కడ అమెండ్మెంట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరిగే అవకాశాలు లేవని నేను భావిస్తున్నా. అంత సులభంగా జరుగుతుంది అక్కడ అని. ఒకవేళ జరగకపోతే ఇక రొటీన్ గా ఇంతకు ముందు బీసీలకు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు ఏం రిజర్వేషన్ గతంలో దాన్ని ఫాలో అది ఫాలో అయ్యి ఎన్నికలు జరపాల్సి వస్తుంది. అంటే 42కు కాదు 34% లిమిట్ కావచ్చు. మరి అది అప్పుడు ప్రజలు ఎలా చూస్తారంటారు? అంటే పెద్ద హడావిడిగా జనగణన చేసి కులగణన చేసి 42% డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా పాతదే ఇంప్లిమెంట్ చేస్తాము అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారంటారా? నమ్ముతారంటే ఏం చేయగలుగుతారు చెప్తారు కదా. ఇక్కడ అప్పుడు బీజేపీ పైన నెపం మోపుతారు. ఎన్నికలు జరపమనండి, మరి మేము కేంద్రానికి ఏమో ఇప్పుడు తెలివిగా వీళ్ళు ఇక్కడ బిల్లు పాస్ చేసి యాక్చువల్ గా లోకల్ బాడీస్ విత్ ఇన్ ద లిమిట్స్ వీళ్ళే బిల్లు పాస్ చేసుకోవచ్చు, వీళ్ళే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎవరు 50% బిల్లు అయితే ఏ అభ్యంతరం ఉండదు, వీళ్ళే చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేసి 50% దాటిపోయింది కాబట్టి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాల. కాబట్టి ఏం చేసిండ్రు, వాళ్ళ మీద చూసేసిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ పంపించేసి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే ఒక రాష్ట్రానికి ప్రత్యేకంగా చేయలేదు. అమెండ్మెంట్ జరిగితే అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందువలన వాళ్ళు మరి అన్ని రాష్ట్రాల అభిప్రాయం ఎలా ఉంది, అన్ని రాష్ట్రాల్లో సాధ్యమైతే అదే 42%, ఇవన్నీ వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అది అంత సులభంగా ఇప్పుడే ఏదో రేపు నెక్స్ట్ మంత్ జరిగేటువంటి పార్లమెంట్ లో పెట్టేస్తారు, బిల్లు పాస్ అయిపోతుంది, అది వచ్చేస్తుంది అనేది నేనైతే అంత తొందరగా జరగదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏంటంటే, సరే ఇంకా మాట తప్పారా అంటే ఏం చేయగలుగుతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా? ఇక్కడ సుప్రీంకోర్టు ఏమో డెడ్ లైన్ పెట్టి కూర్చురా, కేంద్రం ఏమో అది అమెండ్మెంట్ చేయడానికి ఇప్పటితో సాధ్యం కాదని చెప్తుంది అనుకున్నాము. ఏం చేయగలుగుతారో అది ప్రజలు చెప్తారు ఆ విషయాన్ని. ఎన్నికలకు పోక తప్పదు. ఇంకా అమెండ్మెంట్ చేయమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చేటువంటి పరిస్థితి లేదంటారు కాంగ్రెస్ కి? ఒత్తిడి అంటే చూడమ్మా, బిల్లు అక్కడ పార్లమెంట్ లో పెట్టాలి. మెజారిటీ ఎవరుతుంది? కాంగ్రెస్ కుందా? కాంగ్రెస్ ప్రైవేట్ బిల్లు పెట్టచ్చు, అంత చర్చ జరగచ్చు, పాస్ కావద్దు. అందువల్ల అంత సులభం కాదు. ప్రైవేట్ బిల్లు కూడా యాక్సెప్ట్ చేయాలి, అది చర్చకు రావాలి. మరి ఎప్పుడు చర్చకు వస్తుంది, ఎప్పుడు దానికి పాస్? చర్చ కంటే చాలా సమయం తీసుకుంటారు, చర్చ జరగకుండా పాస్ కాదు బిల్లు ఏది కూడా. అందువల్ల అసలు ముందు బీజేపీ దానికి ఫేవర్ గా ఉందా అంటే, బీజేపీ కూడా బీసీల విషయంలో ఫేవర్ గా ఉండొచ్చేమో, కానీ సాంకేతిక పరంగా ఇప్పుడు ఏం చేయగలుగుతారు ఈ తక్కువ సమయంలో అన్నది నా ప్రశ్న.
అంత ఈజీగా అయితే ఉండదు, చేయడానికి అవకాశం అయితే ఉండదు. Right. పాత ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో అదే ఫాలో కావాల్సి వస్తుంది.